కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. డేర్ అండ్ డాషింగ్ లీడర్, హిందువుల కోసం ప్రశ్నించే అండ్ హిందువుల కోసం పోరాడే నాయకుడు, ద ఫైర్ బ్రాండ్, వన్ అండ్ ఓన్లీ ట్రూ హిందూ లీడర్ రాజా సింగ్ గారి గురించి ఈ వీడియో. టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ మై వీడియోస్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ. తెలంగాణ బీజేపీ పార్టీకి ఒక షాక్ లాగా రాజా సింగ్ గారు పార్టీకి రాజీనామా చేశారు. ఫైర్ బ్రాండ్ హిందుత్వ లీడర్గా పేరు తెచ్చుకున్న రాజా సింగ్ గారు ఇప్పుడు పార్టీ మీద సీరియస్ ఎలిగేషన్స్ చేసి రిజైన్ చేశారు. అసలు ఆయన ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు, దానికి రీజన్ ఏంటి, లీడర్షిప్ మాత్రమే ప్రాబ్లమా ఆర్ బీజేపీ లోపల పాలిటిక్సే రియల్ ప్రాబ్లమా, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రాజా సింగ్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2014లో కిషన్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీలో ఆయన జాయిన్ అయ్యారు. రాజా సింగ్ అనే పేరు తెలియని వాళ్ళు తెలంగాణలో చాలా తక్కువ మంది ఉంటారు. 2014 నుంచి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. రాజా సింగ్ గారు ఒక కోర్ హిందుత్వవాది అండ్ అగ్రెసివ్గా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తారు. వారి స్పీచెస్ కానివ్వండి, ఆయన మీద ఉన్న పోలీస్ కేసెస్ కానివ్వండి, అన్ని కాంట్రవర్సీస్కి కారణం ఆయనే. గ్రాస్ రూట్లో స్ట్రాంగ్ ఫాలోయింగ్ బేస్ ఉన్న నాయకుడు అని చెప్పొచ్చు. ఆయన రిజిగ్నేషన్కి మెయిన్ రీజన్ ఏంటి? June 30, 2025 బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్గా రామచంద్రరావు గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ డిసిషన్ రాజా సింగ్ గారినే కాకుండా చాలామంది బీజేపీ నాయకులకు ఒక షాక్ని ఇచ్చింది. రాజా సింగ్ గారు దాని తర్వాత చెప్పింది ఏంటంటే, నాకు తెలియకుండా ఈ డిసిషన్స్ తీసుకొని లక్షలాది మంది వర్కర్స్ని ఇగ్నోర్ చేశారు. ఈ పార్టీ నా ఫ్యామిలీ అని అనుకున్నా, కానీ ఇప్పుడు అది నాకు దూరం అయింది అని చెప్పడం జరిగింది. ఆయన రాసిన 4 పేజీల రిజిగ్నేషన్ లెటర్లో చెప్పింది ఏంటంటే, నాకు పోస్ట్ కావాలని కాదు, కానీ పార్టీలో సత్యాన్ని చెప్పగలిగే అవకాశం లేకపోతే పార్టీలో ఉండి లాభం లేదు అని చెప్పారు. తెలంగాణ బీజేపీ మీద వచ్చే ఎలిగేషన్స్ ఏంటి? రాజా సింగ్ గారు స్ట్రైట్గా చెప్పారు, తెలంగాణ బీజేపీలో ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు సెంట్రల్ లీడర్షిప్ని వాళ్ళ రాంగ్ ఇంటెన్షన్స్తో మిస్లీడ్ చేస్తున్నారు అని. నేను 10 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నా, 50+ కేసెస్ ఉన్నాయి నా మీద, నేను బ్యాన్ కూడా ఫేస్ చేశాను, కానీ ఒక రివార్డ్ లేదు అండ్ అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో అలాంటి లీడర్స్కి ఫ్యూచర్ లేదు. బ్యాక్ డోర్స్లో డిసిషన్స్ అండ్ బ్యాక్ డోర్స్ పాలిటిక్స్ చాలా నడుస్తున్నాయని చెప్పారు. రాజా సింగ్ గారి రిజిగ్నేషన్కి బీజేపీ అఫీషియల్గా ఎలా రెస్పాండ్ అయింది? July 11, 2025న బీజేపీ అఫీషియల్లీ రాజా సింగ్ గారి రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ పార్టీ నుంచి ఆయనకు వచ్చిన సమాధానం ఏంటంటే, ఈ రిజిగ్నేషన్ లెటర్ పార్టీ వాల్యూస్కి మ్యాచ్ కాదు, టోటల్లీ ఇర్రెలవెంట్ అని చెప్పారు. రాజా సింగ్ గారు కూడా చెప్పింది ఏంటంటే, అందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు, నేను బీజేపీ వదిలేశాను కానీ హిందుత్వాన్ని కాదు, నేను ఎమ్మెల్యే లాగా కంటిన్యూ చేస్తా, ప్రజల కోసం ఫైట్ చేస్తా అని చెప్పి క్లియర్గా చెప్పారు. సో రాజా సింగ్ గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆయన క్లియర్గా చెప్పారు, నేను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం లేదు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే కంటిన్యూ చేస్తాను అని. కానీ చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, ఈ సిచ్యువేషన్లో యాంటీ డిఫెక్షన్ లా వల్ల బై ఎలక్షన్స్ అవ్వచ్చు. ఇంకో రూమర్ ఏంటంటే, రాజా సింగ్ గారే ఓన్గా ఒక హిందుత్వ బేస్డ్ పార్టీ స్టార్ట్ చేయొచ్చు అని. మళ్ళీ ఒక విహెచ్పి స్టైల్ రీజనల్ ఫోర్స్ తెలంగాణలో ఫామ్ అవ్వచ్చా? తెలంగాణ బీజేపీ పాలిటిక్స్. ఈ రిజిగ్నేషన్తో తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ క్రాక్స్ అనేవి బయటికి వచ్చాయి. రాజా సింగ్లోనే కాకుండా ఇంకా చాలామంది గ్రౌండ్ లెవెల్ లీడర్స్ కూడా అంటున్నది ఏంటంటే, పార్టీలో లోకల్ వాయిసెస్కి వాల్యూ లేదు. 2023 తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీ పర్ఫార్మెన్స్ వీక్గా ఉండడం కూడా పార్టీకి మేజర్ వేకప్ కాల్ అయ్యింది. రాజా సింగ్ గారి రిజిగ్నేషన్ ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ లాగా కూడా చూడొచ్చు.
ఫైనల్ కన్క్లూజన్, రాజా సింగ్ గారు పార్టీని వదిలేసిన విషయం ఒకటైతే ఈ రిజిగ్నేషన్లో ఐడియాలజిక్ కమిట్మెంట్ వర్సెస్ ఇంటర్నల్ పార్టీ పాలిటిక్స్ కాన్ఫ్లిక్ట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మన తెలంగాణ బీజేపీ లాయల్ సోల్జర్స్ని ఇగ్నోర్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? రాజా సింగ్ గారి డిసిషన్ రైటేనా లేదా స్ట్రాటజీ మాత్రమేనా? కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక పవర్ఫుల్ పొలిటికల్ అనాలిసిస్తో. థ్యాంక్ యూ గైస్.